దేవునికి వందనాలు, స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ సర్పారి, విక్రమల నుంచి వచ్చిన దేవదాసులు, రాయగడ నుంచి వచ్చిన దేవుని పిల్లలు, ఈ ఊర్లో పెద్దలు చిన్నలు, దూర ప్రాంతాల నుండి ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం పొందిన ప్రతి బిడ్డలకి యేసు ప్రభు పేరిట వందనాలు. అందరికీ దేవుడు దీవించుగాక. బైబిల్ తరగతిలోకి మనం వెళ్తాం. మొదటి పీతరు 5వ అధ్యాయము దాని 5వ వాక్యము మనము చదివి దాని నుండి చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇక్కడ ఈ చదివిన వాక్యములో 3 విషయములు రాయబడి ఉందండి. ఒకటి లోబడాలి, రెండవది దీన మనసైన వస్త్రము ధరించుకోవాలి, మూడవది అహంకారి ఎదిరించిన. 3 విషయము జాగ్రత్తగా వినండి. ఒకటి మనం నేర్చుకున్నదంటే ఫస్ట్ లోబడాలి. ఎవరికి ఎవరు లోబడాలి? చిన్నలు పెద్దలకి ఏం చేయాలి? లోబడాలి. అంటే అందరూ లోబడాలి అని దేవుడు పీతర్ గారు చెప్తున్నారండి. అది ఒకడు మాత్రం కాదు, చిన్నలు చిన్నరాలు పెద్దరాలు అందరూ ఏం చేయాలి? ఒకడు మాత్రం కాదు, అందరూ దేవుని సంఘములున్న ప్రతి బిడ్డలు ఏం చేయాలి? లోబడానికి ఒక మనస్సు కలిగి ఉండాలి అని పీతర్ గారు చెప్తున్నారు. ఇది ముందుకు నేను ఈ లోబడాలి అనే పదము ఈ బైబిల్లో 6 సార్లు రాయబడింది. అది నేను ఇక్కడ ముందుకు నేను నీకు చెప్పిన కాబట్టి మళ్ళీ అక్కడికి నేను వెళ్ళలేదండి. దేవుని స్తోత్రం. అదే అందుకని కొందరు అనుకున్నారంటే పెద్దల మాటకి మాత్రం ఏం చేయాలి? అలాగే కాదు, చిన్నల పిల్లలు కూడా మాటకి కూడా ఏం చేయాలి? అందుకని అదే 2 విషయం కూడా పీతర్ గారు చెప్తున్నారు. పెద్దల మాటకి లోబడాలి, చిన్నవారి మాటకి కూడా లోబడాలి అని దేవుడు వాక్యం చెప్తున్నారు. దేవుడు సంఘంలో ప్రతి బిడ్డలు ఒకరితో ఒకరితో ఏం చేయాలి? లోబడి జీవించాలని దేవుడు వాక్యము రాయబడిందండి. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో అందరూ లోబడడానికి ఏం లేదు, ఇష్టం లేదు. అందరూ యజమానుడు అవడానికి ఇష్టం. యజమానుడు అయితే ఎవరికి లోబడనక్కర్లేదు. మనం యజమానుడు కాదు, మనం యజమానుడు కాదు, మన దాసులుగా ఉన్నా కాబట్టి అందరూ ఏం చేయాలి? లోబడాలి. కొందరు బలవంతంగా కొందరికి ఏం చేస్తున్నారు? లోపరుచుకున్నాడు, కూర్చుంటాడు మాటకి, కానీ ఆయనలోని ఉన్న వ్యక్తి ఏమవుతుంది? లోబడలేదు. వేరే మనుషులకి జబర్దస్త్ ఇప్పుడు నేను ఇప్పుడు ఆశంకర కూర్చోనంటే చెప్తాడు, ఇక్కడ కూర్చోడు. అది చిన్న వయసు, ఆయన పెద్ద వయసులో ఉన్నవాడు కూర్చోనంటే ఆ మాటకి గౌరవించాడు కూర్చోను, కానీ ఆయనలో ఉన్నవాడు ఏం చేయను? కూర్చోడు. అది కాదండి, అలాగంటే కాదు. దేవుడి దాసునికి విశ్వాసుని అందరూ ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. నేను పాస్టర్ నేను ఎవరికి లోపడలేదని అనుకోకూడదండి. మనం కూడా ఏం చేయాలి? పాస్టర్ కూడా కొన్ని మాటకి మనం ఏం చేయాలి? లోపడాలి. అలాగే అయితే మాత్రము సంఘము కుటుంబం ఆయన కూడా దీపింపబడుతుంది. దేవుని స్తోత్రం. ఎక్కడ లోపడలేదో అక్కడ ప్రమాదం జరుగుతుంది. ఎక్కడ లోపడలేకపోతే అక్కడ ఏమవుతున్నారు? ప్రమాదం జరుగుతున్నారు. ఒకరి లోపడిన ఏమవుతుంది? ప్రమాదం నుండి తప్పిపోతానండి. అదే సంఘము విశ్వాసిలో ప్రతిలో ఏం చేయాలి? లోబడిన జీవితము జీవించండి. అదే మనకందరికీ మేలు కలిగినట్టుగా ఇక్కడ రాయబడి దేవునికి స్తోత్రం.
కలిగిన గాక. అక్కడ చెప్పిన మాట ఏమంటే 5వ వాక్యంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడియుండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకోండి. దీన మనస్సు వస్త్రం అని చెప్తున్నారంటే అంటే సరైనది. దీన మనస్సు ధరించాలి. ధరించాలి, వస్త్రం కాదండి. వస్త్రం ఎలాగా ధరిస్తున్నారో అలాగా దీన మనస్సు మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఈనాడు కొందరు ఏం చేస్తున్నారంటే ఆడు దీన మనస్సు ఉండదు. ఆయన కింద ఒక పదం ఉంది, ఏంటంటే కింద ఉన్న పదము అలంకారం ఉంది. అంటే ఆయన అర్థం నాకు అన్నీ తెలుసు, నేను ఎవరు చెప్పక్కర్లేదండి, మొత్తం నాకు అన్నీ తెలుసు అని చెప్పినది. అది కాదండి. మనము లోబడడం మాత్రం కాదు, దీన మనస్సు కలిగి ఉండడం అన్నిటికంటే మంచిదండి. దేవునికి స్తోత్రం. అది దీన మనస్సు కలిగిన ఒక వ్యక్తికి చెప్పడానికి ఉంటే యేసయ్య అండి. యేసయ్య దీన మనస్సు కలిగిన వాళ్ళే. అదే యోహాను సువార్త 13వ అధ్యాయము 4, 5, 6, 7 వాక్యం చదివినప్పుడు ఆయన భోజనం చేసిన తర్వాత ఒక భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రమును అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిశువుల పాదములు కడుగుటకును. అంటే మీరు చూడండి, 1200 శిష్యులండి. ఈ 1200కి అది వేరే ఇక్కడే అది లేదు. మీరు లోకసభ చదివితే అక్కడ ఏమంటే ఆడి మధ్యలో ఎవడు పెద్దవాడని ఒక ప్రశ్న, ఒక భావన వారి హృదయంలో ఉంటుంది. అందరూ ఎవరు పెద్దవాడని ఒక మనస్థితి కలిగి ఆడు కూర్చున్నారు. ఎందుకంటే ఆడు వచ్చిన స్థితి అది అలాగండి. దేవునికి స్తోత్రం. అదే మతాయి అంటారు. మతాయికి అడిగితే మతాయి చెప్తున్నారు, మీరందరూ చేప పట్టుకొని వచ్చిన వారండి, నేను అటువంటి చేప పట్టుకోవట్లేదు. నా పని నేను ఒక మంచి ఉద్యోగం చేసి రాజీనామా చేసి వచ్చాను కాబట్టి నన్ను అని మనసులు తలంచుకున్నారు. అవునా? అంటే యోహాను గారికి అడిగితే నీ ఎవరురా చెప్పడానికి, నేను యేసయ్యా ఎక్కువ ప్రేమించాను కాబట్టి ఆడ రొమ్ములు ఏం చేస్తున్నారు. యేసయ్య గుండెలు ఉన్న రహస్యం కూడా నాకు తెలుసు అని ఆ మనసు అలాగే తలంచుకున్నాను. ఈతరు సాధారణ వ్యక్తి కాదు. ఇది ఈతరు యేసు ప్రభు 200 శిష్యులు ఉన్నప్పుడు వారికి అడిగారు, మనుషులు నన్ను గురించి ఏం చెప్పుతున్నారని అడిగినప్పుడు ఈతరు ఏం చెప్పారు? నీ జీవనం కలిగిన దేవుడు కుమారుడు అని చెప్పారు. అప్పుడు ఈతరు మీరు ఎవరిని చెప్పలేని టైంలో నేనే యేసయ్య దేవుడు కుమారుడని అలాగే చెప్పిందంటే. యాకోబు గురించి మీరు చూడండి, వాడగట్టి వాడు ఆడు సౌండ్ భయంకర ఇరుగులు మొరుగుల వలన సౌండ్ అండి. అంటే అటువంటి సౌండ్ ఉన్నవాడు సోదరుడు, పల విధమైన మనస్సు కలిగిన వాడు. అలాగా మనస్సు చెందినవాడు కూర్చున్నప్పుడు యేసు ప్రభు ఏం చేశారు? వీడు మనస్సు అరిగి ఆయన ఏం చేశారు? లేచి వస్త్రము ఆయన ధరించిన వస్త్రం లేదు, పై వస్త్రము అవతల పెట్టేసి ఒక తువాలు తీసుకొని నడుమును కట్టుకొని అంతటా పల్లెములో నీళ్లు పోసి శిశువుల పాదములు కడుగుటకును. ఇప్పుడు ఇది మనస్సు ఒకసారి చూడండి. అంటే మాటలాడకుండా ఆడు ప్రవర్తన చూసి వారు చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోయారు? వారి లోపల అహంకారమేమైంది, చచ్చిపోయింది. మాట్లాడలేదు దేవుడు. స్తోత్రం. యేసయ్యకి తెలిసి వీడికి మాట్లాడితే ఇంకా ఎక్కువ ఏమవుతుంది? ఆ మాట వినినప్పుడు ఇంకా ఎక్కువ కోపం మండుతుంది. అందుకే యేసుకు తెలిసి మాట్లాడకుండా యేసయ్య చేశారు ఆ పాదములు కడగడానికి. అటు విధమున ఉన్న ఒక మనసు, ఆ దీన మనసు మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలంటే ఒకరికొకరికి ఏం చేయలేదు.
అలాగంటి మనసు చూపించలేదు దేవుడికి స్తోత్రం. మనం ఎప్పుడు అనుకున్నారంటే అందరు మా కింద ఉండారు, అనుకున్నారు మనకి నా కింద ఉండాలని. యేసయ్య అలాగే కాదు, యేసయ్య నా తోడుగా ఉండాలని. మనమందరూ అనుకున్నారు నా కింద ఉండాలని. యేసయ్య ఎప్పుడు అనుకున్నారంటే తోడుగా ఉండాలని. ఆయన మనసులు మనకున్నా మనసుకు ఒకసారి చూడండి. దేవుని సంఘం అలాగే కాదండి. దేవునికి స్తోత్రం. ఒకడు ఎప్పుడు కూడా కింద పరచకుండా ఆడికి ఏం చేయాలి, ఆడికి ప్రోత్సహించి పైకి తీసుకొని రావడానికి ఏం చేయాలి, ప్రవర్తించండి. దేవునికి స్తోత్రం. యేసయ్య దీన మనసు మీరు చూడాలంటే ఫిలిప్పీ గ్రంథం ఉంది. అది ఫిలిప్పీ గ్రంథము 2వ అధ్యాయం 6, 7, 8 ఆయన 3 వాక్యం చదివితే ఏమంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఒకటి ఆయన దేవునితో ఎలాగ ఉంది, సమానంగా ఉంది. ఎవరితో ఉన్నారండి, దేవునితో సమానంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ సమానంగా ఉన్నది ఏం చేశాడు, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఆయన విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకున్నారు. దేవుడు సమానంగా ఉండిన ఆ దేవుడు. దేవునికి స్తోత్రం. అది మన కొరకు మన దీన స్థితి తెలిసి ఆయన ఏం చేశారు, ఆ దేవుడుగా ఉండిన స్థితి నుండి కిందకి దిగి వచ్చారు. కొందరు ఇప్పుడు కూడా చూడండి స్తోత్రం. అందరు ఈ లోకంలో ఉన్న ఎంత పెద్ద మనుషులు ఉంటే అది మోగులు ఆడి కిందకి ఎప్పుడు కూడా ఏం లేదు, కింద నుండి పైకి ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు యేసు మాత్రం పై నుండి కిందకి చెప్పిన మాట. ఈ రాత్రి సంఘమా సంఘం యేసయ్య ఆ దీన మనసుని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ మాట చెప్పినప్పుడు యోహాను సువార్తలు కూడా ఒక వాక్యం కూడా చదవండి, అప్పుడు మీకు కొంచెం కూడా అర్థమవుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 18 వాక్యం చూడండి. 18 వాక్యం. ఆయన విశ్రాంతి దిన ఆచారం మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రిని అని చెప్పి తను దేవునితో సమానంగా చేసుకొనెను గనుక. యేసయ్యతో దేవుడితో ఆయన ఏం కాదు, సమానుడు కాదు. అలాగే ఏం చెప్తున్నారు సోదరు, సమానుడు కాదు. అదే సారాంశంలో ఉన్నది, అదే దేవుడిలో ఉన్న అదే గుణములు ఉన్న ఒక వాడండి యేసు ప్రభు. అంటే దేవుడికున్న ఆ గుణాలు ఎంత ఉందో అదే గుణాలు ఉన్న వాడే యేసు ప్రభు. దేవుడికి స్తోత్రం. ఆ పరీక్షలు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఆయనతోని సమానులుగా ఉన్నారని చెప్పారట. ఇంకొక వాక్యం యోహాను సువార్త దగ్గర రండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వాక్యం చూడండి. నేను తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితి. అక్కడ చెప్పిన ఫస్ట్ చాల్లో ఉన్న నేను తండ్రిను ఏకమై ఒకే రీతిగా ఉన్నామని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన రాళ్ళతోని పట్టడానికి వచ్చారండి. అంటే తండ్రికి ఏ విధములున్న గుణాలు ఉందో ఆ గుణాలు చెందిన వారే నేను అని చెప్పినప్పుడు ఆ మాటకి ఎవరేం చేయలేదు, ఒప్పుకోలేదు. అది కోపం పుట్టింది. ఎందుకనగా ఆ తండ్రి ఒక్కడే ఉన్నారని నమ్ముతున్నారు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడి గారి నామము. దేవుడే ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. పాత నిబంధనలు కొత్త నిబంధనలు కూడా దేవుడు ఒక్కడే. అంటే అదే మాట చెప్పుకున్న కొన్ని సంఘాలు ఉంది. మన
మొన్నటి రాత్రిలో అమ్మ ఫోన్ చేసినాక చెప్పారు, అయ్యా నేను తండ్రి కుమారుడు పరిశుద్ధ నామములు బాప్తిసం పొందారు, కానీ నేను వెళ్ళిన సంఘం అక్కడ యేసు నామములు మాత్రమే ఏమవుతున్నారు బాప్తిసం అని చెప్పుకున్నారు. అందుకని ఏం చేయాలంటే తెలియదు. మళ్ళీ ఒకసారి కూడా ఏం చేయాలి, బాప్తిసం పొందాలని వాళ్ళు చెప్తున్నారు. అయ్యారు అని చెప్పింది. అమ్మ నేను చెప్పారు, అదొద్దండి, ఒకసారి మనకేముంది, మళ్ళీ రెండోసారి ఏం చేయకూడదు, బాప్తిసం చేయకూడదు అని చెప్పి కొన్ని మాటలు చెప్తారు. దేవునికి స్తోత్రం. ఇలాంటి మోడల్ కూడా చెప్పడానికి అవదండి. దేవునికి స్తోత్రం. నేను చెప్పుకొని వచ్చిన విషయం అండి. దేవునికి స్తోత్రం. అప్పుడు మన యేసు ప్రభు ఏం చేసి ఆ దీన మనసు చూడండి ఎలాగ దిగారండి. 6వ వాక్యంలో ఫిలిప్పీ గ్రంథం 2వ వాక్యంలో చదివినప్పుడు వినండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదుగా మనుషుల పోలికగా పుట్టి ఆమె చెప్పండి, మనుషుల పోలికగా పుట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని ఏ స్వరూపములే తెచ్చండి, దాసుల స్వరూపములే తెచ్చండి. ఎవరు? దేవుడిగా ఉండిన వాడు. ఆ దీని మనసు చూడండి. ఎవరి పోలిక వచ్చింది? మనుషుల పోలిక వచ్చారంటే దేవుని స్తోత్రం. ఆయన అర్థం ఏమంటే దేవుడు మనుషుడు, దేవుడు మనుషుడు. దేవునికి అది ఆ దేవుని మనిషినికి ఏం లేదు, ఏ మార్పు చెందలేదు. దేవునికి అనుకున్నారంటే ఆడు దేవుడుగా ఉండినప్పుడు అది ఇది మన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆడు దైవత్వము విడిచిపెట్టాడు అనుకున్నారు. అలాగే కాదు, ఆయనలో దైవత్వం ఉంది, మనుషత్వం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రెండు కలిసిన ఒక వ్యక్తి అంటే దేవుడు అంటే దేవునికి స్తోత్రం కలుగుతారు. అది నేను చెప్పిన మాట మీకు అప్పుడు నేను చెప్పిన అర్థం అవుతున్నారు. ఎత్తైన కొండ పైన యేసయ్య వెళ్ళి శిష్యులు యోగన యాకోబు పీతరు ఈ ముగ్గురు తోడుగా ప్రార్థన చేసి ఉండగా వారి మధ్య యేసయ్య ఏం చేశారు? రూపాంతరం చెందారు. అది రూపాంతరం చేసినప్పుడు ఆయన రూపాంతరం చేసినప్పుడు ఆయన ముఖం సూర్యుని మళ్ళీ ప్రకాశించారండి. అంటే దేవుడు అప్పుడు ఆయనలో ఏముంది? ఆ దైవత్వం ఉంది. అప్పుడు ఏముందంటే మనుషులుగా ఉంది. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను రక్షించడానికి లోకంలోకి దిగి వచ్చినప్పుడు ఏం చేసేది? యేసయ్య మా మనుష్య పోలిక ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగింది. అలా చెప్పండి. మనిషి పోలిక అయిందన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ మాట నాకు చెప్పడానికి ఇష్టం ఉంది. అంటే ఎందుకంటే నీతోని మాట్లాడు. దేవుడు కాదు నీ ఇంటికి వస్తే నీ నమ్మరు. ఇప్పుడు దేవుడుగా వచ్చిన ఒక విషయం అంటే ఒక ఏనుగు నీ ఇంటికి వచ్చిన అనుకో, మీరందరూ ఆ ఏనుగుకి చూసి ఏం చేస్తున్నారు? పారిపోతారు. అంటే నీ వంటి ఒక మనిషినిగా నీ దగ్గరికి దేవుడు వచ్చిందనుకో, కూర్చొని మాట్లాడే బాగున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మనుషులతో మాట్లాడాలంటే దేవుడు మనుషులుగా పుట్టాల అవసరం ఉంది. దేవుడికి స్తోత్రం కలిగింది. దేవుడికి స్తోత్రం చేయాలి. ఆయన దేవుడిగా ఉండి ఈ లోకంలోకి రాలేదు. మనుష్య రూపం ఏం చేశారు? ధరించుకొని వచ్చారు. అందుకని దేవుడికి స్తోత్రం. ఆ దేవుడికి వేలాది వేలాది వందనాలు. మూడవది ఆయన దాస రూపం ఏం చేశారు? అదే గొప్ప విషయం అండి. దేవుడికి స్తోత్రం. ఆయన దీన మనసు చూడండి. యేసు ప్రభు ఎవరు అయిందండి? దాసుడు అయిందమ్మా. స్తోత్రం. నేను చెప్పిన అర్థమైందో దేవుడికి స్తోత్రం కలిగింది. యేసు ఎవరు అయిందండి? దాసుడు అయింది. దేవుడికి స్తోత్రం కలిగింది. అదే చెప్పాలి. ఆ దాసుడు ధరించుకొని భూమిలో యేసు ప్రభు 3.5 సంవత్సరం ఏం చేశారు? సంచరించారు. దేవుడికి స్తోత్రం. ఆ దాసుడుగా ఉన్న కాబట్టి యేసు శిష్యులు కాలు నీళ్ళతో ఏం చేశారు? దాసుడుగా చేశారు. దేవుడికి స్తోత్రం. ఒక సిస్టమ్ కష్టం ఏమంటే దాసులే అక్కడ యజమానుడు కాలు ఏం చేయాలి? కాలు కడగాలి. కానీ అదే విధంగా యేసు ప్రభు వారందరూ కాలు ఏం చేశారు? అంటే యేసు ప్రభు ఏం చెప్పారు? నేను ఇక్కడ వచ్చిన దాసుడుగా ఉండడానికి
రాత్రి మీరు నమ్మిన నా నమ్మిన దేవుడు దాసుడుగా ఉన్న దేవుడు అంటే నేను చెప్తున్నాను. మనుష్య వేషము ధరించారు అంటే యేసు ప్రభు మనుష్య వేషము ధరించారు అంటే మనుష్యులు కలిగినదన్నీ ఆయనకి వచ్చేది. ఏమంటే దాహం వచ్చింది కదా, ఓకే. ఆయన శరీరం బలహీనత అయింది కదా, ఆయనకి నిద్ర వచ్చారు కదా, దేవునికి ఆకలి వచ్చారు కదా. ఇవన్నీ ఎవరంటే మనుషులకి కలిగినదన్నీ ఎవరికి వచ్చింది? యేసుకి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు ఉన్న కనుక దేవునికి స్తోత్రం. నాలుగవది తనతో నేను చేశాను. మనం అందరూ నింపడానికి ఇస్తాం. వృద్ధుడుగా అంటే శూన్యం చేశాడు, తనతోనే చేశాడు, లేనివాడుగా మారిపోయింది. దేవునికి అంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఈ భూమిలోకి వచ్చినప్పుడు అన్ని ఏం చేశారు? శూన్యం చేశారు. ఆమెను పట్టుకోవడానికి ఆయనకి ఎక్కడ స్థలం దొరకలేదు, కాబట్టి ఆయన ఎక్కడ పుట్టారు? పశుత్రోవులు, పశు పాకలు కదా తప్పు. ఆయన అడ్డత్రోవులు ఆయన ఏం చేశారు? పుట్టారు, ఆయన జన్మించారు. ఆయనకి పడికబెట్టిన స్థలం ఎక్కడ? పశుశాలి. అందరికీ యేసు ప్రభు పశుశాలి పుట్టినాడు. బైబిల్ తెలియలేదు. ఆ పాటలు కూడా అలాగ పాడకూడదు. కొన్ని పాటలు ఏం చెప్తున్నా, కొన్ని పాటలు ఏమంటే అర్థం తెలియదు అండి. స్తోత్రం. దానియేలు ఆరాధన చేసినట్టు ఆరాధన, దానియేలు సముద్ర దూరం ఏం చేశారు? అలాగ పాట. ఇది పాట పాడినప్పుడు ఇక్కడ మాకు పాట పాడినప్పుడు ఇది పాడడానికి ఇది వినడానికి చాలా మంది ఉన్నారు. అంటే స్టెఫాను గారు ఆరాధన చేశారా? ఆయన రాళ్ళతో కొట్టబడినప్పుడు స్టెఫాను గారు ఏం చేశారు? పరలోకం ఎందుకంటే దేవుడు బిడ్డలారా, నీకు నేను చెప్పినట్టు నిజంగా బైబిల్ చదివి నేర్చుకొని సరి అయిన రీతిలో బోధించండి. దేవుడికి వచ్చినది మనం అందరూ ఏమవుతున్నారు? ఇష్టం శూన్యం చేయడానికి కాదు, అన్ని నింపడానికి. దేవునికి స్తోత్రం. యేసయ్య అన్ని ఇవ్వడానికి వచ్చాడు, మనందరికి పొందుకోవడానికి వచ్చాడు. యేసయ్య ఎందుకు వచ్చాడు లోకానికి? తన సొంత కుమారునికి ఇచ్చాడు. ఇన్ని పరలోకములు ఇవ్వడానికి ఇంకా ఏమి లేదు. ఉన్న బెటర్స్ అంటే మంచిది మన వరకు, ఎవరి వరకు? పావులు, దుష్టులు, శత్రువులకి దేవుడు ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆమె దీన మనస్సు మీద చూడాలి. స్తోత్రం కలిగిన ఆయన ఏం చేశారండి? ఆయన రుత్తులుగా మారినట్టుగా తనతోనే ఏం చేశారండి? శూన్యంగా మారింది. ఎందుకనగా మారింది? ఎందుకనగా మారింది? 2 కొరింథీ పత్రిక 8:9 చదివితే పౌలు గారు అది కరెక్ట్ గా చెప్తున్నారు. అది ధనవంతుడుగా ఉండినప్పుడు ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. శూన్యం చేశారు కదా, అలా శూన్యం చేశారు కదా. మీరు నిన్ను ధనవంతుడుగా చెయ్యడానికి ఆయన ఏమైంది? వచ్చిన దేవుడు ఈ లోకములు ఎక్కడెక్కడ దేవుడు ఉన్నారు వారందరూ ధనవంతుడే. నేను చెప్పిన అర్థమైందా లేదా అనుకున్నారు? నేను దేవుడు అని చెప్పుకొని తిరుగుతున్నారు కదా, వారందరూ ధనవంతుడే. దేవునికి స్తోత్రం. అంటే మా యేసుకి వేరే దేవుడికి తమిళ తేడా. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనుష్య దేవుడు ఉన్నారు. మనుష్య దేవుడు అంటే అర్థమైందని నేను చెప్పాను. ఒక్కొక్క స్థలంలో మనుష్య అందరూ ఆడ దగ్గరికి కూర్చున్నారండి. నా దగ్గరికి వస్తే ఏమవుతుంది? విడుదల ఎరుగుతాను. అప్పుడు వచ్చినప్పుడు ఏం రాకూడదు. ఇప్పుడు ఒకడు మధ్య మధ్య ఔషధాలు అన్ని అమ్ముతున్నారు. ఆయన ఫస్ట్ స్థితి నేను చూసినప్పుడు అరే చిన్న బీడి తాగికొని తిరిగినవాడు ఇప్పుడు పెద్ద కోటీశ్వరుడు అయిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రకటించిన యేసు, మన నమ్మినది యేసు, బైబిల్ చెప్పిన యేసు అలాంటి వాడు కాదండి. నిన్ను
దరిద్రుడిగా ఉండిన చోటు నుండి ధనవంతుడిగా మార్చడానికి ఎంత గొప్ప దేవుడు! ఆయన మనసు మీరేం చేయాలి? తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన అప్పుడు మీరు ఆ స్థితి ఒకసారి దేవుడు వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయన ఈ ప్రపంచానికి చక్రవర్తిగా ఉండిన దేవుడు మనుషునికి రక్షించడానికి భూమి మీదకి దీన మనసు ధరించుకొని వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు? అన్ని ఏం చేశారు? రిజెక్ట్ చేశాడు. అన్ని ఏం చేశారు? ఇంటికి పట్టడానికి రెడీ అయింది. మనమందరం పొందుకోవడానికి రెడీ అయినప్పుడు యేసు మన వరకు అన్ని ఇవ్వడానికి రెడీ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. మమ్మల్ని అదే మహిమలోనికి తీసుకోవడానికి ఆయన వచ్చింది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మీరు చూడండి. 15వ అధ్యాయం 5వ వాక్యంలో చదువుతున్నప్పుడు కొన్ని కూడా నీకు అర్థమవుతున్నారు. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమపరిచెను. ఆమేన్. లోకం పుట్టిన మునుపు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. సిలువ మరణించిన తర్వాత తండ్రి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారు. దేవా నీ తండ్రి నాకు ఈ లోకం పుట్టిన మునుపు పుట్టిన మహిమలోనికి మళ్ళీ నీ ఏం చేయాలి? నన్ను ఏం చేయాలి? మహిమపరచున్న దేవునికి స్తోత్రం హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు నాలుగు యేసు ప్రభు తనను తాను ఏం చేశారు? వ్యక్తిగా చేశారు. దేవునికి స్తోత్రం. శూన్యం చేశారు. దేవునికి స్తోత్రం. అదే ఆ సమరయుడిని మీరు చూడండి. సమరయుడిని చూడండి. యెరూషలేములో ఒక మనిషి ఏదో లెక్క ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు ఆయనకి ఎవరి చేతులు పడిపోయింది? దొంగ చేతులు పడిపోయి దొంగ ఆయనకి కొట్టేసి చిరగొట్టేసి దిగంబరుగా వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సమరుడు వచ్చాడు. సమరుడు వచ్చి ఏం చేశారు? ఆయన ఏదో గాడిద మీద ప్రయాణం చేసి వచ్చారు. ఆ దాని నుండి ఏం చేశారు? కిందకి దిగి వచ్చి ఈ దొంగలు చిరగొట్టి మనుషులే గాయాలు మొత్తం ఏం చేశారు? కట్టించి సమరుడు ఏదో గాడిద మీద వచ్చారు. ఆ గాడిద మీద అతనికి ఎక్కించి తీసుకొని వెళ్ళారు. సోదరం కలిగి సోదరం చెప్పొచ్చు. అది ఆ సమరయుడు అని చెప్తుంది. ఆ క్రీస్తునికి సాదృశ్యంగా చెప్పదు. యేసు కూడా ఎలాగా నీకు చేశారు. నిన్ను కూడా చదవగొట్టి నిన్ను కూడా గాయపరిచి ఎవరు నిన్ను చూడలేని పరిస్థితులను నిన్ను గాయాలు కట్టి నిన్ను ఏం చేశారు? ఆయన ఏది వచ్చారో అది నిన్ను తీసుకొని వెళ్ళిన ఒక దేవుడు దేవుడు. ఆయన దీన స్థితిని తెలుసుకోవాలి అని తెలియాలి అని పీతర్కి ఇది బాగా తెలిసిన కాబట్టి పీతర్ గారు ఇదే చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. 5వ చూడండి. 5వ ఫిలిప్పీ గ్రంథం లేకపోతే 8 చూడండి. మనుషుల పోలికగా పుట్టి దాసి స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి ఆకారమందుగా ఏం చేశారు? మనుషుడిగా కనబడి ఆయన ఆకారం మారలే. ఏదండి అందరూ ఏం చేశారు? వేషం మారినట్టుగా సినిమా చేసినట్టుగా ఏం చేస్తున్నారు? వేషధారణ ఏం చేయలేదు. ఇక ఇప్పుడు కనబడిన వేషం కాదు, దేవునికి కాదుగా నీ అనకూడదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆయనే దేవునికి స్తోత్రం. ఆ మనిషి ఆకారంలోకి వచ్చిందట మాట. దేవునికి స్తోత్రం కలిగింది. నీకు అర్థం అవుతున్నారో నీకు అర్థమైందా లేదా తెలియదు. దేవునికి ఇది కొంచెం
థియాలజీ పరంగా ఉండే ఒక విషయం ఏంటి, దేవుడికి స్తోత్రం కలిగింది. అంటే నేను చెప్పిన మాట, ఆదాము దేవుడు మనిషికి సృష్టించిన ఎవరి పోలిక సృష్టించాడు? తన పోలిక అంటే ఆమె స్తోత్రం. యేసు ప్రభు ఈ లోకములకు వచ్చిన అదే పోలికలో ఎవరిని సృష్టించాడు? మనిషిని సృష్టించారు. దేవుడికి స్తోత్రం కలిగింది. ఎన్ని ముందుకు దేవుడు ఎదిగి ఉన్నది. ఏది ఆదామునికి నేను సృష్టిస్తాం, ఆదాము ఒంటరిగా ఉండనా, ఆదాముకి తోడుగా నేను ఒక ఆవుని సృష్టిస్తారు. వీరిద్దరు ఏం చేస్తుంది? పాపములు పడిపోతారని దేవుడికి స్తోత్రం కలిగిన ఆడికి నన్ను విడుదలిస్తామని దాన్ని ముందుకు దేవుడు ఏం చేసి ఎరిగి ఉన్నారండి. దేవుడికి స్తోత్రం కలిగిన. అప్పుడు మీరు అడుగుతుంది దాన్ని ఎరిగి ఉండని ఎందుకు ఈ పని అని చేస్తున్నారు? దేవుడికి స్తోత్రం కలిగిన. అప్పుడు మనుషుడు పడిపోతాను, పాపం చేస్తారని నీ స్వభావం బాగా ఎదిగి ఉండేవారు దేవుడు అండి. దేవుడికి స్తోత్రం కలిగింది. నీ స్వభావం సరిగా ఎదిగి ఉన్న ఒక దేవుడే. దేవుడికి స్తోత్రం కలిగింది. దేవుడికి స్తోత్రం. ఆకారములు దేవుడికి స్తోత్రము. దేవుడికి స్తోత్రం కలిగింది. ఆరామదే అక్కడ ఏమంటే దేవుడికి స్తోత్రం. మరణము పొందునంతగా అనగా నిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన ఆయన ఏం చేశాడు? తనతో ఏం చేసింది? తగ్గించారు. దేవునికి స్తోత్రం కలిగింది. యేసయ్య ఏం చేశారంటే తగ్గించారు. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఎంతవరకు తగ్గించారండి? ఆకాశం నుండి భూమి వరకు తగ్గించారు. స్తోత్రం కలిగింది. అంటే ఆయన మన దేవుడి గురించి బాగా విన్నారు. ఏంటి ఏ విషయం చెప్పుకొని నేను వస్తున్నారు? మనస్సు గురించి చెప్తున్నారు. తనతో ఏం చేస్తున్నారు? ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తిలో ఉన్న ప్రోగ్రాం ఏదండి? ఎప్పుడు కూడా ఎవరికి ఏం చేయదు. ఆవిడ చెప్పినది మాత్రం ఏం చేయాలి? అది కాదండి. దేవుని నీకున్న హృదయం, నీకున్న కన్ను, నీకున్న మనస్సు, నీకున్న కాలు, అదే విధంగా నీ ఎదుటి వారికి ఉన్నారని ఎరగాలి. కొందరు ఏం చేయలేదు. స్తోత్రం కలిగిన చిన్న చిన్న విషయంలో ఏం చేస్తున్నారు? కోపడి ఏం చేస్తున్నారు? తగ్గించిన మనస్సు కాదండి. దేవుడికి స్తోత్రం. యేసు ఏం చేశారు? ఆయన ఒక్క మాట చెప్తే పిలాతోస్ ఉండొచ్చా? కయ్యప్ప ఉండొచ్చా? ఆయన పట్టుకోవడం ఎవరైనా రావచ్చా? రాగలదు. అందరూ ఏమని ఒక్క క్షణంలో ఏమవుతుంది? నాశనం అయిపోతారు. కానీ యేసయ్య ఏం చేయలేదు. ఫుల్ అధికారం ఉన్నారు కానీ అది వినియోగించలేదు. ఆయన చేతులు ఉన్నప్పుడు, ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేయలేదు. అప్పుడు దేవుడు యూదకి ఎలాగడిగారు? యూదానికి చూపించడానికి వచ్చినప్పుడు ఎలాగ పిలిచారు? స్నేహితురా, స్నేహితురా అంటారు. అంటే ఎలా పిలిచారు? చెలికడా అని పిలిచారు. ఆ పిలుపు మాట వింటే పిల్ల మళ్ళీ ఏం చేయరు. వ్యవసాయికి చూపించడు. దేవునికి స్తోత్రం. కఠిన మనస్సు అండి. దేవునికి స్తోత్రం. వ్యవసాయికి అమ్మడానికి అన్ని రెడీ చేసి వచ్చిన వ్యక్తికి దేవుడు పిలిచిన మాట మనం అన్ని ఎరిగితే మనకు అలాగే చేసిన వాడు చూసి మనం ఎలాగ పిలుస్తుంది? మనం పిలిచిన మాట దేవునికి స్తోత్రం. ఇది లేనప్పుడు ఏంటంటే మాట్లాడుతున్నారు తెలుసా? దేవునికి ఆయన ఎలాగా ఏంటంటే తగ్గించారు. ఎలా తగ్గించారు? యెషయా 53 యెషయా 53లో ఆయన గురించి యెషయా గారు చెప్పిన మాట సూపర్ ఉందండి. అది మీరు చూడాలి. స్తోత్రం. స్వరూపమైనను 53లో అది కాదు, స్వరూపమైన రాజు గారు ఆయన ఏం చేశారు? ఏం చేయలేదు. నోరు ఎలాగ ఎప్పుడు బాధింపబడేరు, దౌర్జన్యము నొందినారు. ఆయన ఏం చేయలేదు. నోరు తెరవలేదు. ఎలాగండి? బతకు తేయబడిన గొర్రె పిల్ల
బొచ్చు కత్తిరించిన గొర్రెలు అలాగే మౌనంగా ఉంటారండి. గొర్రె పిల్ల చంపడానికి వెళ్తున్నారు, ఆయన బొచ్చు ఏం చేస్తున్నారు, కత్తిరించినప్పుడు అది మౌనంగా ఉంటున్నట్టుగా ఆ యేసు ఉండిపోయాడు. ఆ యేసు నీ కన్నుతో ఏం చేసేది, తగ్గించిన మనస్సు కలిగి సంఘములకు అలాగంటే అర్థం తెలిసిన వాడు సంఘంలో ఉంటే సంఘంలో ప్రాబ్లం, కుటుంబంలో ఇది ఎంతకీ ప్రాబ్లం ఉంటుంది. సంఘములు వచ్చినది 3 విధములే. సంఘములు వచ్చినది 3 విధములు ఉన్నవాడు వచ్చారు. ఒకటి మనుషులు వచ్చింది, ఒకటి అన్ని మతాలకి వెళ్ళారు, ఆ మతం మంచిది కాదని అనుకొని ఇక్కడికి వచ్చాడు. అన్ని మతము అది బాగలేదు అనుకొని ఇక్కడికి కొందరు వచ్చారు. అది ఒక గుంపు. ఇంకొక గుంపు అంటే కడుపు నొప్పి, తలనొప్పి, స్వస్థత పొందింది కాబట్టి ఆడేం చేశారు, దేవుని దగ్గరికి వచ్చారు, సంఘాలు వచ్చారు. ఇంకా కొందరు ఏం చేయండి, సరి అయిన మారు మనసు ఉంది. అర్థమైందా లేదా? సరి అయినా ఆడు కడుపు నొప్పి కోసం రాలే, అదే ఏం చేయలేదు. అన్ని మతాలు వెతికి రాలే. సోదరుడు ఎలా వచ్చారు, సరి అయిన మారు మనసు ఉంది. సంఘ లోపలికి వచ్చిన వాడు అన్ని విషయంలో ఏం చేయలేదు, సరెండర్ అవుతుంది, తగ్గిస్తుంది. దేవుని సోదరుడు కడుపు నొప్పి వచ్చిన వాడు, రోగ స్వస్థత పొందిన వాడు వచ్చినప్పుడు, కొన్ని విషయంలో వచ్చినప్పుడు మళ్ళీ నీ కడుపు నొప్పి తగ్గిపోతే మనకు మీరేం చేస్తుంది, కడుపు నొప్పి పట్టుతుంది. మనకు మనకు కడుపు నొప్పి పడుతుంది. అన్ని మతములు తిరిగి వచ్చిన వాడు ఇక్కడికి వచ్చిన అనుకో, మీరు ఏం చేస్తున్నారంటే మనకు అలాంటి మతములు తిప్పడానికి ప్రయత్నం చేస్తారు. సరి అయిన రీతిగా చర్చలు వచ్చిన వాడుతూనే ఉంటాయి. అంటే చర్చలు వచ్చిన వాడు ఉంటారు, సాత్వికుడు అంటే దేవునికి సోదరుడు అలాగని అనుకున్నారు. అదే కదండి, వచ్చిన వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏమవుతుంది, మనిషి కాదా, మనిషికి వేరియేషన్ ఉంది. కొన్ని సమయంలో సైలెంట్, కొన్ని సమయంలో వైలెంట్ గా మారుతుంది. అదే మనిషిలో ఉన్న వాళ్ళకి అందరికి, నాకుంది, నీకుంది, అందరికి ఉంది. సోదరు కలిగింది దేవుని సోదరు. 90 గుణాలు ఉంది, ఒక్క గుణము మంచిది అని పట్టుకొని తిరుగుకూడదు. నేను చెప్పినాను 100 గుణాలు 99 గుణాలు మంచిదండి, ఒక గుణం ఏంటి, ఆ చెట్టును పట్టుకొని తిరగకూడదు. 99 గుణము అది చెప్పదు. దేవుని సోదరు నేను చెప్పిన మాటలే సంఘములు ఉన్నప్పుడు ఎవరికి కారణం ఏమంటే ఇలాంటి స్వభావం ఉన్నవాడు. కొందరు మన సంఘంలో వచ్చిన ఈ మ్యారేజ్ కోసం బాప్టిజం పొందిన వాడు ఇప్పుడు మనకు అలాగంటి చేస్తారు. దేనికోసం బాప్టిజం? సరి అయిన రీతిగా బాప్టిజం పొందిన వాడికి అయితే ఏమవుతుంది, సైలెంట్ అయిపోతుంది. అన్ని వీళ్ళ ప్రార్థనకి సైలెంట్, ఆరాధనకి అన్ని కరెక్ట్ రావాలి కదా. మన సంఘంలో చాలా మందికి ఎలా బాప్టిజం అయింది, మీరే చూడండి. మీరు మ్యారేజ్ అయినప్పుడు ఎలాగ అవుతుంది, మీరు నేనే నిన్ను విమర్శించడం లేదు. దేవునికి స్తోత్రం. నేనే కాదండి, నేను సరి అయిన తాగుబోతుగా గుండా వల్ల తిరిగిన నా జీవితము. నా నాన్న ఒక రోజు చెప్పారు, ఈయన చంపిస్తే నేను ఆడికి డబ్బులు ఇస్తానని చెప్పాను. నా స్వభావం చూసి నాన్న చెప్పారు, నన్ను చంపిస్తే డబ్బులు ఇస్తానని చెప్పినప్పుడు అప్పుడు కొంచెం దడ తిరిగింది, మైండ్ అప్పుడు పని చేశాడు. సోదరు అలాగే అయితే నీ బ్రతుకుతే లాభం లేదే అని చెప్పినప్పుడు దేవుడు నన్ను ఏం చేశారు, ముట్టారు, మారవలసి ముట్టారు, చర్చకు వచ్చారు. దేవుడు ఇప్పుడు చర్చకు వచ్చినప్పుడు ఇదిగా మీటింగ్ చేసిన టైంలో పాకి ప్రజలు వేసినప్పుడు నేను వెనకాల కూర్చున్నారు. ఈ 5 పాకి ప్రజలు చేసి యేసుప్రభు రక్షకుడు అంగీకరించిన ఎవరైనా ఉన్నారని నన్ను అడిగినప్పుడు నేను మాత్రం నిలబడేనండి, నేను యేసుప్రభు రక్షకుడు. అప్పుడు అక్కడ వచ్చిన వాడు అందరూ చెప్పారు, ఈయన ఏం చేశారంటే ఈయన ఎందుకు చర్చకి వచ్చారంటే దానికి వీళ్ళకి మ్యారేజ్ జరగదు, మ్యారేజ్ జరగదు. దాన్ని బట్టి ఆయన ఎందుకు చర్చ, మా ఊర్లో ఎంత మీ ఊర్లో వాళ్ళు కదా, తాగుబోతులకి, పేకాడిన వాడికి, గుండా వల్ల తిరిగిన వాడికి ఏం చేయదు, ఎన్ని డబ్బులు ఉంటారు ఎవరైనా. ఆడ చెప్తానంటే అలాంటి పిల్ల నాకు లేదని చెప్తాను. సోదరు వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఇది వివాహం అంటే అప్పుడు నా మ్యారేజ్ అన్ని డిసైడ్ అయిపోయింది. మ్యారేజ్ అన్ని ఏమైంది, డిసైడ్ అయిన తర్వాత అంటే 2 కుటుంబంలో కూర్చి
పలానా తారీఖు మీటింగ్ అవుతా మ్యారేజ్ అవుతానని డిసైడ్ అయిపోయిన తర్వాత మా ఊరికి వచ్చిన రోడ్డు చూడడానికి నా బాబు వచ్చారు. నా బాబు వచ్చినప్పుడు ఏం చేశారంటే టౌన్లు ఉండి నా సంఘములున్న సెక్రటరీకి కనిపించారు. ఎవరికి కనిపించారు? ఆ సెక్రటరీ ఏం చెప్పారో తెలుసా? నీకు 5 అక్క చెల్లి ఉన్నారా లేదా అని అడిగారు. ఎంతమంది? ఈ మాటకి ఆడు వరకు ఏం చేయాలి? మ్యారేజ్ ఏం అవ్వాలి? ఆగిపోవాలి. కానీ దేవుడికి ప్రమోట్ చేయలేదు. అది ఇది ముందు దేవుడు నాకే చెప్పారు, ఉపవాసం చేయాలరా, ఈ మ్యారేజ్ మారిపోతారండి. నేనే 10 రోజులు ఉపవాసం, 9 రోజులు దేవుడు చెప్పారు, నో ప్రాబ్లం, మ్యారేజ్ జరుగుతారని చెప్పారు. అలాగా ఈ సమస్య ఆ సంఘంలో ఉన్న ఆ పెద్దలు, సంఘంలో సెక్రటరీ గారు ఏం చెప్పారు? వీళ్ళు మంచివాడు కాదు, నా పాత స్టోరీ అన్ని చెప్పారు. స్తోత్రం. మ్యారేజ్ అయిన తర్వాత దేవుడికి స్తోత్రం. నేనే ఆంటీ గారి అమ్మ నాన్న అలాగే నన్ను చూసుకున్నారు. అప్పుడు కూడా నేను పాస్టరే. దేవుడికి స్తోత్రం. నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమన్నా, దేవుడు సంగమా, దేవుడికి స్తోత్రం లేదుగా. సంవత్సరం తర్వాత వారే నాకు చెప్పారు, అయ్యారే మీరే మీ గురించి ఆ వ్యక్తి ఇలాగేలాగా చెప్పిందని. స్తోత్రం కలిగిన అప్పుడు నేను చెప్పుకున్నట్టు తనని తాను తగ్గించిన ఒక మనస్సు మనకు కలిగి ఉండాలి. యేసు ప్రభువు ఏం చేశారు? తగ్గించారు. దేవుడికి స్తోత్రం కలిగిన చెప్పండి గట్టిగా, స్తోత్రం కలిగిన. తన తాను తగ్గించారు. 7వ చదవమ్మా ఆ 8 వాక్యం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపారు. చెప్పండి. ఆ శిలువ మరణం పొందడానికి శిలువను ఏం చేశారు? సమర్పించారు. దేవునికి స్తోత్రం. అదే యేసయ్య దీన మనస్సు. దేవునికి రెండు చెయ్యి, 2 కాళ్ళు ఏం చేశారు? ఆ శిలువలోనికి ఏం చేశారు? అప్పగించారు. స్తోత్రం. ఆ మేకలు కొట్టినప్పుడు కూడా తిరిగి ఏమి ఆడలేదు. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని నేను చెప్పిన మాట్లాడుతుంటే ఇది ఎవరికి మనసులు ఉన్నది? పీతలు గారి మనసు. దేవునికి స్తోత్రం. అది మనసు ఉంచుకొని పీతలు గారు ఏం చెప్తున్నారు? మీరేం చేయాలి? దీన మనస్సు వస్త్రముగా ధరించుకోవాలి అని పీతలు గారు చెప్పిన మాట. దేవునికి స్తోత్రం కలిగిన మాట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు ఎలా శిలువ మరణించారంటే సింహాసనం నుండి 7 మెట్లు కిందకి దిగి వచ్చి మరణం వరకు వచ్చారు. సింహాసనం నుండి ఆయన ఏం చేశారు? 7 మెట్లు కిందకి దిగి వచ్చి ఎంతవరకు దిగారు? మరణం వరకు, శిలువ మరణం వరకు ఆయన దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని యేసుప్రభు అంటే దిగి వచ్చింది కాబట్టి జక్య దగ్గరికి వెళ్ళి యేసుప్రభు ఏం చెప్పారు? దిగమని చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగింది. మనమండి జక్య గారు అయితే ఆయన తొందరగా నేనేం చేయను, దిగను. స్తోత్రం కలిగింది. ఈ పిలిచిన వ్యక్తి ఎంత దూరం దిగి వచ్చారో అని తెలియదు. ఈయన దిగాలంటే ఏంటంటే ఎక్కువ అయితే 10 అడుగులు, అవునా? అది లేకపోతే 50 అడుగులు అనుకో. ఈయన 50 అడుగులు దిగి వచ్చిన వాడు ఎంతవరకు అండి? అంటే పరలోకం నుండి భూమి వరకు దిగి వచ్చిన యేసు ఆయన దగ్గరికి వెళ్ళి జగ్గి ఏం చేయాలి? త్వరగా దిగి రమ్మని. ఏంటండి? త్వరగా దిగి రమ్మని చెప్పారు. స్తోత్రం కలిగిన. హల్లెలూయా. అందుకే నేను చెప్పిన మాట ఏమనగంటే దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం కలిగింది.
ఆయన దీన మనసు. రెండవది అది మొదటి పీతరు 4వ అధ్యాయంలో 5వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరిస్తున్నారు. దీనులకు కృపానుగ్రహించు. దీనులకు ఏం చేస్తున్నారు? దేవుడు అహంకారికి ఏం చేస్తున్నారు? అన్ని పాపం దేవునికి విడిచిపెట్టి పారిపోతారు. అన్ని పాపం దేవుడి దగ్గర నుంచి విడిచిపెట్టి పారిపోతారు. అహంకారం మాత్రం దేవునికి ఎదిరిస్తుంది. అర్థమైందో లేదు? అన్ని పాపము దేవుడు రెండు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అహంకారిలో ఎప్పుడు ఏంటండి అంటే ఎదిరించిన స్వభావము దేవునికి స్తోత్రం మనకు ఉండకూడదండి. దేవునికి స్తోత్రం. అహంకారము దేవునికి ఎదిరిస్తున్నారట. దేవునికి స్తోత్రం కలిగిన అందుకే దేవుడు ఏం చేస్తున్నారు? అహంకారికతోని దేవుడు ఎదిరిస్తున్నారు. యాకోబు పత్రికలో చదవాలి. అప్పుడు 4వ అధ్యాయం 7వ వాక్యం కూడా కలిసి చదవాలి. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎదిరించాలి దేవునికి స్తోత్రం కలిగిన. చెప్పుకున్న మాట మర్చిపోకూడదు. దేవుడు అహంకారం ఎప్పుడు దేవునితో ఏం చేస్తుంది? ఎదిరిస్తుంది. పాపం ఎప్పుడు దేవుడి దగ్గర పారిపోయినప్పుడు అహంకారి ఎప్పుడు దేవుడి దగ్గర ఎదిరిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన. అహంకారి దేవుడితో ఎదిరించినప్పుడు దేవుడు అహంకారితో ఎదిరించిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. సరే, తర్వాత ఏం చేస్తున్నారు? అహంకారి దేవుడు ఎదిరిస్తున్నారు. తర్వాత స్తోత్రం చెప్పాలి. కృప అనుగ్రహించినది దేవునికి స్తోత్రం కలిగిన. దేవునికి స్తోత్రం కలిగిన. కృప అని పదానికి ఇంగ్లీష్ లో గ్రేస్ అని రాసేది. దేవునికి అందుకని కొన్ని పిల్లల పేరండి గ్రేస్. ఆడపిల్లల పేరు అడగండి పేరు మీరు వెయ్యరు. ఏం పేరు నాకు తెలియదు. ఏ పిల్లలకి సమర్పించడానికి వచ్చినప్పుడు పేరు అన్నప్పుడు ఏదో ఒక చెప్పుతున్నారు. ఒక విధములు నాన్న పేరు చదివి ప్రార్థన చేసుకున్నారు అన్నమాట. బైబిల్ ఉన్న పేరు నా పిల్లలకి కూడా మనవరాలు చూడండి. దేవునికి స్తోత్రము. ఒకటి అబిగేల్ బైబిల్ ఉన్న పేరు. రెండవది పేరు అన్న. అదే లూకా సువార్తలో ఉంది. మూడవది పేరు ఆషేర్. దేవునికి స్తోత్రం. 12 గోత్రంలో ఒక గోత్రం పేరండి ఆషేర్. దేవునికి స్తోత్రం. పిల్లలకి పేరు పెట్టినప్పుడు ఏ పేరు పెట్టాలని బైబిల్ చూసుకొని అటు విధములలో పేరు పెట్టడానికి ప్రయత్నించేయండి. ఆ పేరుకి ఒక అర్థం ఉంది. ఆ పేరుకి ఒక శక్తి ఉంది. కలిగింది. అందుకని నేను చెప్పిన మాట బాగా వినండి. దేవునికి స్తోత్రం కలిగింది. నాకు చెప్పిన నీ ఒక పేరు పట్టండి ఏంటంటే నేను ఒక పేరు పెట్టను. ఆ రోజు పెట్టారు పిలవటం. ఏ రోజే పెట్టారో ఆ రోజు పలికిన తర్వాత నేను చెప్పాను అలాగే పడవద్దు. ఆ టెక్నిక్ వద్దు. నీ పేరు చెప్పు, ఆ పేరు పడతాను. దేవునికి స్తోత్రం. కొందరు ఏం చేస్తారు? పేరు పెట్టిన తర్వాత ఏం చెప్తున్నారు? చెవిని చెప్తుంది. ఎవరు చెవిని? బైబిల్ తెలుసా? అలాగే ఎవరు చెప్తున్నారు? చెవులో ఎవరు చెప్తారు? అన్యులుగా మంత్రసాములు చెప్తారు. అన్యులు కూడా పేరు పెట్టి చెవులు 3 సార్లు చెప్తుంది. అంటే నీకది బుద్ధి బుర్ర ఉందా? బైబిల్ తెలుసా? దేవునికి స్తోత్రం. అది నీకది ఆకి ఇక్కడికి తీసుకొని రాకూడదు అని చెప్తున్నారు. నేను అక్కడికి వెళ్తే ఎప్పుడు అంటే అమ్ము దాన్ని చూసినప్పుడు నాకు వేదన కలుగుతుంది. పోనండి మీరు కూడా కొందరు అలాగ చేసిన వారు ఉండదు కాబట్టి నేను అలా బ్రతుకున్నాను. నీ చెయ్యింది ఏది? బైబిల్ చెప్పిన నీ తిన్నతే ఏది చేశారు ఎవరికి మహిమ రావాలి. అదే చెయ్యండి. ఏసే లేకుండా పని
చెయ్యకూడదండి. యేసయ్యకి మహిమ పరిచిన పని మాత్రమే అలాంటి విషయమే మీరే చేయాలి. నేను కూడా మూడు క్యాండిల్ తీసుకొని కొవ్వొత్తులు పెట్టించాను. నాకు చెప్పలేదు ముట్టించండి. ఎందుకు ముట్టించారండి? తండ్రి అయితే నేను చెప్పాను, నేను ముట్టించాను. నేను వాక్యం చెప్పడానికి చెప్పలేదు. ఆడ ఒకడు వచ్చి ముట్టించారు కొన్ని తర్వాత ఏమైంది? ఒక గాడి వచ్చి తండ్రి కుమారుడు మొత్తం ఏమైంది? ఇంకా తండ్రి కుమారుడు ఒరిస్సాలకి నాకు సమాధి చేయడానికి వెళ్ళినప్పుడు ఒక నీళ్ళు వచ్చి ఆ నీళ్ళు పాత్రలు నీళ్ళు తీసుకుని దాని లోపల ఏదో ఒక ఆక పెట్టేసి నాకు చెప్పారు, ఈ సమాధి ఏం చేయాలి? వేసి పరిశుద్ధపరచాలి. సమాధిని శుద్ధిపరచమని నేను చెప్పాను. ఎలా పరిశుద్ధపడతాడు బాబు? ఇది సాతాను చేస్తున్న స్థలం ఇది. అది ఇప్పుడు మనకు దొరకదు. యేసయ్య రాకడ తర్వాత 1000 సంవత్సరాల పరివర్తనలో రాతను బంధించి నరకలో పడేసినప్పుడు మనకి ఇది దొరుకుతుంది. అంటే అది తెలియదు ఏం చేయాలి. ఇంటికి పునాది చేసాము, బైబిల్ కూడా పెట్టి పునాది చేసి మ్యారేజ్ చేసినప్పుడు ఆ చెయ్యిన పైన కూడా బైబిల్ పెట్టాడు. బాబు అలగట్టు ఏం చెయ్యొద్దురా, దేవునికి స్తోత్రం కలిగి చెప్పుకొని వచ్చినారు. దేవునికి స్తోత్రం. కృప, గ్రేస్, దేవుడు కృప మనం పాఠం నోహావుకి దేవుడు కృప దొరికిందని ఆదికాండం 6:8 చదువుతున్నారు. కానీ యోహాను సువార్తలకు వచ్చినప్పుడు 16:1-16 కృప వెంబడి, అంటే ఆ కాలం ఉన్నవాడికి ఒక కృప చాలు. మనకు ఒక కృప చాలు. తండ్రి కుమారుడు పరిశుద్ధాలు ముగ్గురు కృప మనకు అవసరం. చెప్పిన నీకు అర్థమైంది. నేను మాట ముగిస్తున్నాను. స్తోత్రం. తండ్రి పరిశుద్ధాత్మ ఆ కృప మనకు కావాలి. ఈ 3 కృప ఉండే మాత్రం ఈ కాలంలో నిలబడుతున్నారు. మొదటి పేతురు 5:10 వరకు చూడండి. మొదటి పేతురు 5:10 నిత్య మహిమతో దేవుడు కొంచెము కాలము మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అంటే ఆయన తండ్రి అయిన దేవుడు కృప. ఇంగ్లీష్ చూడండి. గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్. దేవుడు కృప. దేవునికి స్తోత్రం కలిగింది. స్తోత్రం చెప్పండి. ఈ కృప అని పదము బైబిల్ మొత్తం కృప అని పదము బైబిల్ మొత్తం 160 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు? 160. అదిలో 128 సార్లు ఎక్కడ రాయబడి కొత్త నిబంధనలు రాయబడింది. 128 సార్లు కొత్త నిబంధన ఏ పదం రాయబడింది? కృప. మొదటి కృప ఎవరిది కృప అండి? తండ్రి కృప. స్తోత్రం కలిగింది. ఒకసారి చదవండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపా నిధియగు దేవుడు. సర్వ కృప. స్తోత్రం. తండ్రి కృప నీ మీద ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. కృప వెంబడి కృప. అది మాత్రం కాదు, తండ్రి కృప మన మీదకి ఉన్నది. దేవునికి స్తోత్రం. రెండవదే దేవునికి స్తోత్రం కలిగింది. యోహాను సువార్త 1:17 యోహాను సువార్త మోసే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు కృప. దేవునికి స్తోత్రం చెప్పాలి. తండ్రి కృప నీకుంది, యేసుక్రీస్తు కృప నీకుంది. దేవునికి స్తోత్రం కలిగింది. మూడవది ఎబ్రీ పత్రిక 10:29 చూడండి. ఎబ్రీ పత్రిక 10 ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి దాని పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన
నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను కృపకి మూలముగా ఆత్మ కృప పరిశుద్ధాత్మ కృప స్తోత్రం చెప్పండి. దేవుడి కృప వెంబడి కృప అది మాట్లాడే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడి కృప నీ మీద ఉంది. దేవుడికి స్తోత్రం కలిగిన అందుకే మనం అందరికంటే ఘనమైన వ్యక్తిగా ఉన్నారు. స్తోత్రం కలిగిన ఆ కృప నీ మీదకున్న కాబట్టి ఆ గ్రేస్ నీ మీదకున్న కాబట్టి దేవునికి వేలాది వందనాలు. కృప అనే పదము రకరకాల భాషలు రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. అవును కదా. యోహాను లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వాక్యం ఒకసారి చూడండి. 4వ అధ్యాయం తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండక ఒకసారి నేను చూసి దేవుని సోదరు 4వ అధ్యాయము 22వ వాక్యం దయగల మాట. అక్కడ దయ అని రాయబడింది కానీ అక్కడ స్తోత్రం కలిగింది. దేవుడు మాట దయగల మాట కాదు, స్తోత్రం కలిగింది. ఏమని చెప్పండి. మనం కూడా ఎలాగండి రావాలి. మన మాట ఎలాగుండాలి. కొలొస్సీ పత్రిక నేను చెప్పుతున్నానండి. 4వ అధ్యాయం 1-2 వాక్యంలో మన మాట గురించి ఎట్లా చెప్తున్నాం. యజమానులారా, పరలోకంలో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులెడల చేయుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండి ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలేను అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండేవారు. మాట ఎలాగుంది. రుచి కలిగినది ఉప్పు కలిగింది. దేవుని స్తోత్రం. యేసు ప్రభు మాట దయ కలిగింది, కృప కలిగింది. ఆ మాటకి ఏముంది. నీ ఆ మాట చెప్పినప్పుడు ఏ మాట ఆయన చెప్పిన మాట ధర్మశాస్త్ర పుస్తకం చదివిన తర్వాత ఆ పుస్తకం తిరిగి ఇచ్చి ఆయన కూర్చేది. అందరి కన్ను యేసయ్య మీద పడింది. ఎందుకంటే ఎప్పుడు కన్ను పడాలి. చదివినప్పుడే కాదు, వీళ్ళు కూర్చున్నప్పుడు అందరూ ఏం చేశారు. అతను చూడడానికి కాదు, యేసయ్య కోసం ఒక చైర్ ఏం చేశారు అక్కడ పెట్టారు. ఎవరు ఆ చైర్లో యేసుప్రభు అక్కడ కూర్చున్నప్పుడు అందరూ అక్కడ చూశారు. ఎందుకంటే అప్పుడు యేసుప్రభు మీద ఎలాగ మాట్లాడారు. కృప కలిగిన మాట అంటే దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ మాట వినినప్పుడు అతనికి ఏం చేయడానికి ఆ కొండపై కిందకి దూకడానికి ప్రయత్నం చేయరు. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన మాట దేవుడు కృప ఉన్నవాడు మాటకి ఏముండదు, ఒక రుచి ఉంది. దేవునికి స్తోత్రం. కొందరిలో ఏం లేదు, కొందరిలో పేరు ఉంది కానీ ఉప్పు లేదు. చాలా మంది దేవునికి స్తోత్రం. ఏం లేదండి, ఉప్పు మాటకి స్తోత్రం. ఉప్పు ఎందుకంటే ఉప్పు అని ఉప్పు లేకపోతే నీ ఎంత స్తోత్రం కలిగింది. సాధనకు ఇది డేంజరే. ఏది ఇది రెండు కూడా కలిపి సోడియం క్లోరైడ్ ఇది ఎక్కువ అయితే సోడియం విషం. అది సోడియం అంటే విషం. అది దేవునికి కొందరికి ఉప్పు విషం ఉప్పు అవుతున్నారు. కొందరి మాటలో విషం లాగే ఉంది. దొరద వస్తుంది, కొందరు మాట నాకు వినపే వస్తుంది. ఏంటంటే అది నేనే ఎక్కువ ఆకుండా నేను అది ఏం చేస్తాను, కంట్రోల్ చేస్తున్నాను. అప్పుడు నన్ను చూస్తే మీకు అర్థం అవుతుంది. నేను ముఖం అట్ట ఇట్టు తిప్పుతుంది.
అప్పుడే అర్థమవుతుంది ఈ పాస్ గారికి తొడత వచ్చింది అందుకని ముఖం అంటారు సోదరు గారికి నీకు అవసరం ఉన్న మాట ఏం చేయాలి మాట్లాడకుండా ఏం చేస్తున్నారంటే అవసరం లేని మాట ఇలా చెప్పుకొని ఉన్నారు దేవునికి సోదరు కృప దేవునికి పీతర్ గారికి తెలుసు చూడండి 6వ వాక్యం చదవమ్మా. దేవుడు తగిన సమయం ఇది ఎవరికి చెప్పుతున్నారంటే ఈ సక్క బిడ్డలకి చెప్తున్నారు దేవునికి ఒక సమయం ఉందట. ఏంటి సమయము? అది అగ్ని వంటి శోధనలు ప్రయాణం చేసినప్పుడు పీతర్ గారు చెప్పుతున్నారు ఈ అగ్ని వంటి శోధన దేవుడిచ్చినది కాదు. ఎవరిచ్చినది? నీరో ఇచ్చినది. నీరో రాజు ఇచ్చింది. అంటే రోమా సామ్రాజ్యం మొత్తం ఏం చేయాలి? అగ్గి ముట్టించేది. ఈడు ముట్టించింది ఆ పాపం మొత్తం ఎవరి మీదకి? క్రైస్తవులు మీద చేశారు. క్రైస్తవులు ఏం చేశారు? ఈ రోమా సామ్రాజ్యం మొత్తం ఏం చేయాలి? అగ్గి ముట్టించారని చెప్పారు. ఆ చెప్పారు కాబట్టి క్రైస్తవులకు ఏం చేయడానికి వారు హింసించడానికి, శ్రమ పెట్టించడానికి, హింసించడం, వారి ఇల్లు చేస్తున్నారు. కానీ ఇది ఈ శ్రమ దేవుడు ఎరిగి ఉన్నారు. కానీ దేవుడు వసతులు వచ్చిన శ్రమ కాదు. ఇది దేవుడు వసతులు వచ్చిన కాదు. ఇది దేవుడు ఈ శ్రమ రాజు వలన వచ్చినది. కానీ ఇది దేవుడు ఎరిగి ఉన్నాం. దేవుడు ఎరిగి ఉంది కాబట్టి వారికి చెప్పిన సమయం ఉంది. రాత్రి నీకు ఒక సమయం ఉంది. ఇంగ్లీష్ ఎవరి డోగ్ అంటే అన్ని మనుషులకి ఒక సమయం ఉంది. మా భాషలు ఏమంటే ఒకరోజు నా చింతపండులు చిన్న చెట్టు పూలు అవుతున్నాడు. మన భాష దేవునికి స్తోత్రం. ఒకరోజు నా చిన్న చెట్టు పువ్వులు కాస్తాను అన్నమాట. అది తెలుగు కాకుండా ఏదైనా ఉందా? అది ఇంగ్లీష్ లో చెప్తున్నారు. అది మన అందరి మనసులో చెప్పడానికి కావద్దు కదా. నీకు ఒక సమయం ఉంది. ఎంత మందికి అర్థమైంది? తగ్గిన సమయం ఉంది. దేవుడికి స్తోత్రం. అది కొంచెం కరెక్ట్ చెప్పిన వాడు ఎవరంటే సాలోమోను గారికి చెప్పారు. స్తోత్రం. అన్నింటికి ఒక సమయం ఉంది నట్టుగా. అవును కదా. ప్రసంగి పుస్తకంలో 3వ అధ్యాయము 1వ వచనంలో సరిపోయిందండి. ప్రసంగి ప్రతి వారికి అది మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. ఏంటి సమయం అంటే ఒక 17 విధములు ఉన్న విషయం ఏముంది? ఏడడానికి సమయం, నవ్వడానికి సమయం, గొడవ ఆడడానికి సమయం, యుద్ధం చేయడానికి కొంత సమయం, సమాధానికి. ప్రసంగి 3వ అధ్యాయం అదే ఒక ప్రసంగం అండి. ప్రసంగి పుస్తకం 13వ అధ్యాయము ఎందుకంటే చదివితే ఒక 17 విషయం ఉంది. అదొక ప్రసంగం అండి. దేవునికి స్తోత్రం. అందుకే చెప్తున్నారు ఇదన్నా తలరాతే అట. అరగంట ఏదన్నా ఉందా మనకు? అలా నీకు చెప్పలేదు ఎప్పుడైనా? ఇంటికి ఒంటరిగా ఉన్నప్పుడు చెప్తారు. అలాగని మనకు లేదు. తలరాత చేయరాత ఇదే లేదండి. దేవుడికి చెయ్యని చూపించని నేను చేసి చూసి చెప్తాను. అదొక నేర్చుకున్నాను. దానికి సంబంధించిన పుస్తకం కూడా నా చేతిలో. దేవుడికి ఇదని ఎందుకు నేర్చానండి? ఇది చెప్పడానికి కాదు. ఒకసారి నేను ఇక్కడికి ఒరిస్సా వచ్చి నేను గుజరాత్కి వెళ్తున్నారు. గుజరాత్కి వచ్చినప్పుడు ఇక్కడ కొందరు అక్కడ కూర్చి భయంకరమైన కేకలు వేయడం ప్రారంభించింది. నేను తాను గొడవడింది. ఒకరిని చేయి చూపించి 2 మాటలు చెప్పినప్పుడు అందరూ వచ్చారు చేయబడి. సార్ నా గురించి డబ్బులు జరుగుతుంది. డబ్బులు ఎంతో వాళ్ళు ఇస్తారు. ఎవరైనా డబ్బుల కోసం చెప్పరు. ఒకరోజు ఒకరితో దాన్ని మాత్రమే చెప్తారు. నేను రేపు చెప్తాను. అందరు సైలెంట్ అయింది. దేవుడికి చెప్పిన మాట నా మనకు ఒక సమయం ఉంది. అది తగ్గిన సమయం. పీతరికి ఒక తగ్గిన సమయం ఉంది. దేవుడి సోదరు పీతరికి తగ్గిన రాత్రి అందరూ ప్రయాసపడిన సమయం ఆగలేదు. కానీ తగ్గిన సమయం వచ్చినప్పుడు ఒక్కసారి మాత్రం వదిలేసారు. రెండోసారి మీరేమో ఏం చేయలేదు. ఇది అన్నిటి కాదు. మళ్ళీ ఇది వదిలేదు. పౌలు పీతర్ గారు 2 సార్లు వదిలేసినట్టుగా బైబిల్ 5వ అధ్యాయంలో 2వ తర్వాత యోహాను సువార్త 21 ఇని ఒకసారి చేశారు. వలే వేయలేదు. ఏం చేశారు? ఒడిసి చేశారు.
దేవునికి స్తోత్రం. ఈ చివరికి యేసు ప్రభు మరణించి పునరుద్ధరణ పొందిన తర్వాత చేప పట్టుకోవడానికి వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేయదు, అది ఆ సమయం మారిపోయింది. అది ఆయన ఆ రాత్రి ఆయన సమయం మారిందండి. దేవునికి స్తోత్రం. ఆ దినం నుండి దినం మళ్ళీ చేప అని ఒక ప్రభుడు ఆయన జీవితంలో రాలేదు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఈ రాత్రి నీకు సమయం ఉందండి, మర్చిపోకూడదండి. నీకు సమయం ఉంది, తక్కిన సమయం. అందువరకు వేచిందో దేవుడి వరకు ఎదురు చూసింది. ఈ రాత్రి నీ ప్రతిదినం చెప్పండి, నాకు ఒక సమయం ఉంది. ఎవరు చెప్పాలి? నీ ఒంటరిగా కూర్చి చెప్పినప్పుడు దగ్గరున్న సాతాను వినిపించినట్టుగా నోరు తెలిసి పలకమాట, నాకు ఒక సమయం ఉంది. సమయం అందరికి వచ్చింది. యాకోబునికి సమయం వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడు మూసని చలనలకు వచ్చినప్పుడు సమయం మారిపోయింది. యోసేపు సమయం మారింది. ఇక్కడ 13 సంవత్సరాల తర్వాత సమయం మారింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మనకు కూడా సమయం మారింది. ఎప్పుడు మీకు అప్పు, బాధలు, కష్టం కాదు, ఒక్క దినములు మారుతుంది. దేవునికి స్తోత్రం. పార్టీ చెప్పినట్టుగా ఇవ్వండి, పార్టీ చెప్పలేదు. ఏంటంటే స్తోత్రం కలిగి పలానా వ్యక్తి వచ్చితే మొత్తం మారిపోతారు. ఏంటండి అంటే అది నేను చెప్పడానికి ఇష్టం లేదు. అందుకే నేను చెప్పాను, నాకు అలా అనవసరం లేదు. మొత్తం ఇండియా మొత్తం ఏమవుతుంది? మారదండి. దేవునికి స్తోత్రం. మారాలంటే సర్వాధికారి అయిన దేవుడు వల్ల. చెప్పండి గట్టిగా. రాత్రిని అలాగా పలకండి, నా సమయం మారుతుందని. నాకు ఒక సమయం ఉంది. దేవుడికి స్తోత్రం కలిగి అది తగ్గిన సమయము. ఆ సమయము వరకు నీ ఎదురు చూసుకోవాలి. స్తోత్రం కలిగి స్తోత్రం కలిగి ఎప్పుడు అప్పులు వాళ్ళు ఎప్పుడు కొనుక్కొని అలాగే నీ పలుకోని స్తోత్రం. స్తోత్రం. నీ ఎలాగ ఆశ ఉండాలి. ఎలాగ ఆశ కలిగి ఉండాలంటే కొండమని ఆశ కలిగి ఉంటే మీకు ఎంత దొరుకుతుంది? ఆమె చెట్టు దొరుకుతుంది. స్తోత్రం కలిగి మరి ఆవగించేదంతా కొండ దొరకదు. దేవుడికి స్తోత్రం. ఆశ పెద్దదిగా చేయండి. స్తోత్రం. అది తప్పే కాదు, అది తప్పే కాదండి. దేవుడికి స్తోత్రం. ఆశించడం తప్పు కాదు. వేరే మనుషులు ఆశించడం తప్పు. దేవుడి విషయంలో ఏం చేయాలి? ఆశించండి, అది తప్పు కాదు. దేవుడికి స్తోత్రం. ఆశించాలో అందరినీ ఆశించండి. దేవుడి అందుకని మమ్మల్ని పిలిచినది ఆయనకు ఒక ఆశ ఉన్నది కాబట్టి ఆయన ఆశ మన మీద ఉంటే మనకు ఆశ కలిగి ఉండాలి. మనం కూడా ఆయన మనకు ఆశ కలిగి పిలిచారు కాబట్టి ఆశ కలిగి పిలిచిన వారి మీదకి మన ఆశ పెట్టాలి. ఆశ కలిగి ఉంటుంది. రాత్రి వేళ మనం అందరం తల ఉంచుకుందాం. రాత్రి వేళ సమర్పించుకుందాం. దేవుడు మనకి అప్పగించిన తగిన సమయం ఉంది. దాని కొరకు మనం తయారైపోయింది. రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడినట్టుగా దేవుడు దీనులైన వారికి కృపను అందించి రాత్రి వేళ దేవుని గురించి కృప పొందుకు తీరడానికి మనమందరి మనసు, శరీరం, ప్రాణాన్ని ఏకపరుచుకున్నాం. ప్రార్థనలో మనం ముందుగా మన మధ్యలో భాస్కర్ పాస్టర్ గారు ఉన్నారు. ప్రార్థన చేసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవాన్ని వందనాలు. రాత్రి వేళ దేవాన్ని సన్నిధిలో మేము కలిసి వచ్చి ఈ వాక్యంలో నుంచి ధ్యానించుకు తీరడానికి కృపావాసన దయచేసినందుకు స్తోత్రమయ్యా. మమ్మల్ని అందరినీ కూడా జీవించండి. తగిన సమయంలో ఆశీర్వదించుచున్న దేవా, తగిన సమయంలో మమ్మల్ని ఉన్నతపరుచుచున్న దేవా మీకు స్తోత్రమయ్యా. ఆ తగిన సమయం వరకు మేము ఆగి తీరడానికి దేవా సహాయం దయచేయమని కోరుచున్నాం. దేవా అన్నిటికీ దేవాన్ని ఒక సమయాన్ని ఉంచిన దేవుడిని మా జీవితంలో కూడా జీవిత స్థితిగతులు మారి తీరడానికి సమయం దగ్గరకు వస్తున్నది దేవా. దానికి మేము దేవుని యొక్క కృప పొందుకు తీరడానికి దేవా తగ్గిన మనస్తత్వంతో తగ్గిన వారిగా పెద్ద చిన్నలారా పెద్దలకు విధాయక కలిగి ఉండి తీరాలి. తగ్గిన మనస్తత్వంతో నేను ఒకరొకరికి సహాయపడే దగ్గర ఉండి తీరాలి. దేవుడు ఎప్పుడు కూడా ఎదిరించేవారు ఎదిరించేటట్టుగా ఉన్న స్వభావంలో ఉండకుండా లోపలి తీరేటట్టు ఉన్న స్వభావ తరగతిలో దేవుని యొక్క బిడ్డలుగా మేము
మారితీరుగా సహాయం దయచేయమని కోరుచున్నాం. రాత్రి వాక్యాంశాన్ని గురించి దేవా ఎక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మాట్లాడినందుకు స్తోత్రం. అది కొందరు హృదయాన్ని గాయపరిచింది, కొందరు లోపల విషయాల్లో దేవుడు తాకిడి నుంచి తీరింది. ఎవరు మనస్తత్తులో మనసాక్షులు తాకిడి పొందిన వారి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారి హృదయంలో గొప్ప మార్పులు దయచేయండి దేవా. రాత్రి వేళ వాక్యానికి లోబడి తీరేటట్టుగా, వాక్యానికి ఘనపరిచి తీరేటట్టుగా, వాక్యము ద్వారానే మా జీవితాన్ని మార్పు చెంది తీరేటట్టుగా రాత్రి వేళ మమ్మల్ని మేము తగ్గించుకొని సమర్పించుకుంటున్నాం అయ్యా. ఈ వాక్యం నిర్ణయించుల కట్టం దేవాది మా హృదయ లోపలకు దూరి, దేవా మా ఎముకల లోపలకు దూరి, దేవా అందులోపల ఉన్న మాలిన్యాన్ని చెత్తను బయటకు వేసి పరిశుభ్రపరిచి శరీరముగా మార్చి రూపాంతరానికి తయారీ తీరినగా దేవ మార్చి ఆత్మీయ జీవితం కొనసాగిపోవడం తీరినట్టుగా దేవ సహాయంలో చేయమని కోరుచున్నాం దేవా. ఈ లోకంలో మాకు శ్రమలు అధికముగా ఉన్నాయి దేవైనా మేము మాత్రం మేము చింతించుకోకుండా దేవుడు మాకు ఇచ్చిన విడుదలను మేము ఆస్వాదించుకుని కృపగా మరి కృప పొందుకొని కృప చెందిన మాటలు పొందుకొని కృప కలిగిన ఆ దేవుడి యొక్క స్వభావంలో నడిచి తీరడానికి సహాయం చేయండి దేవా. అన్ని మాకు అనుకూలంగా చేయమని కోరుచున్నాం. ఈ నెలతో నింపినందుకు స్తోత్రమయ్యా. ఇంతసేపు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. సేవకులను దేవ శక్తి ఇచ్చి ఉపయోగించినందుకు స్తోత్రం. అదే రీతిగా ఈ ఊర్లోని నివాసుల కొరకు స్తోత్రమయ్యా. వారిని కూడా దిగించండి, ఆశీర్వదించండి దేవా. సంఘ బిడ్డలందరినీ కూడా బలపరచండి దేవా. ఇప్పుడు మేమందరం కూడా మాయలోకి మా కుటుంబంలోకి వెళ్తున్నాం. ఈ కృపను మేము ఆడుకుంటున్నాం అయ్యా. ఈ కృప కొరకు ఇంకా 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 మేము తగ్గించుకుంటున్నాం అయ్యా. సహాయం దయచేయండి. దేవునితో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి పెట్టుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారుల పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఎక్కడ కూర్చున్న భక్తులకు దేవాన్ని రెండు అక్కడ వరకు తొలగిందును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసుకి నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ప్రతి శబ్దంతో మూడుసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. దేవుడి అందరికీ దీవించును గాక. ఆమేన్.